కథామంజరి అంతర్జాల పత్రిక మార్చి 2025 శ్రావ్య సంచిక. కథ చర్మగీతి చరమగీతి. కలం వసుంధర, గళం పప్పు భోగారావు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు, కానీ నా అభిప్రాయంలో నయనం కంటే ముఖ్యమైనది చర్మం అన్నాడు ఆచంట అప్పల నరసింహశాస్త్రి. శాస్త్రి గారు ప్రవచన దురంధరుడు. జనాల్ని ఆకట్టుకునే గొంతు, విజ్ఞుల్ని విస్మయపరిచే పాండిత్యం ఆయన ప్రత్యేకతలు. నేటి బిజీ జీవితాన్ని నిరసిస్తాడు. మన ప్రాచీన గ్రంథాల ఔన్నత్యాన్ని ప్రశంసిస్తాడు. ఆయన ప్రసంగాలు వినడానికి జనం ఆలయాల్లో, సభల్లో బారులు తీరుతారు. ప్రసంగం ముగిసే వరకు కిమ్మనకుండా వింటారు. కొన్నాళ్లుగా టీవీలో ఆయన నిర్వహిస్తున్న ప్రశాంత జీవనం అనే కార్యక్రమానికి వచ్చే టీఆర్పీ సినీ రంగంలో సూపర్ స్టార్సు, గ్లామర్ గర్ల్స్ కనిపించే షోల టీఆర్పీని మించిపోయిందట. నాకిలాంటివి మహా చిరాకు. ఏమాత్రం జ్ఞానం పరిజ్ఞానం లేకుండా ఎదుటివాడికి అనర్గళంగా చెప్పగలిగింది వేదాంతం ఒక్కటేనని నా అభిప్రాయం. ఊహించడం కాదు, ఒక్కసారి ఆయన ప్రసంగం విని ఈ మాట అను అన్నాడు నా చిరకాల మిత్రుడు ఆనంద్. తను రిటైర్ అయ్యాక పల్లెటూళ్ళలో మా ఇంటి పక్కనే స్థిరపడ్డాడు. పేరుకు తగ్గట్టే ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. ఇష్టమైన వారికి లేని మంచి లక్షణాలను ఆపాదించడం అభిమానులకు మామూలే కదా. ఆనంద్ అభిప్రాయంలో శాస్త్రి గారు డిఫరెంట్. జనతకు సచ్చీలతను ప్రబోధిస్తూ అందుకు అనువైన సూత్రాలు సూచిస్తాడట. జీవితంలో ఎదురు దెబ్బలు ఎరగను, అందుకేనేమో దేవుడు వేదాంతం గురించి ఆట్టే పట్టించుకోలేదు. అలాంటి నాకు 2 రోజుల క్రితం 6 ఏళ్ల నా మనవరాలు నవజాత పెద్ద షాక్ ఇచ్చింది. మనసు పాడైంది. తేరుకోవడం కష్టంగా ఉంది. నా భార్య నన్ను ఓదార్చినా కల్లోలమైన మనసుకి ప్రశాంతత కరువైంది. ఆ సమయంలో మా ఊరి శివాలయంలో ప్రసంగించడానికి వచ్చారు ఆచంట అప్పల నరసింహశాస్త్రి గారు. అంతవరకు ఆయన ప్రసంగాలు బయటే కాదు, టీవీలో కూడా నేను వినలేదు. ఆయనే నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు, నా కంపెనీ ఇవ్వడానికైనా రా అని ఈసారి ఆనంద్ పట్టుపట్టాడు. మామూలుగా అయితే ఏమో కానీ ఆ బలహీన క్షణంలో ఆనంద్కి ఫేవర్ చేస్తున్నట్టు అన్నాను. పాండిత్యమో జనమిచ్చిన హోదా మహిమో గాని అక్కడ ఆయన దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నాడు. అంతా ఆయనకు చేతులు జోడిస్తూ ఉంటే అప్రయత్నంగా నేను వాళ్లలో కలిశాను. ఆయన వేదిక మీద ఆసీనుడై ప్రసంగం ఆరంభించాడు. గంభీర గళం, మాటలు అనర్గళం. ముందేం చెప్పాడో కానీ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు, కానీ నయనం కంటే ముఖ్యమైనది చర్మం అన్న మాట చెవులబడి నా దృష్టి పూర్తిగా ఆయన ప్రసంగం వైపు మళ్ళింది. ఆనంద్ అన్నట్లే ఆయన చెప్పేవన్నీ మధ్యతరగతి జీవితంలో మనకు తెలిసిన ఘటనలే. అందరు పిల్లలకి లాగే శాస్త్రి గారికి చిన్నప్పుడు తల్లితో విడదీయలేని అనుబంధం ఉండేది. కనపడకపోతే వెతుక్కునేవాడు, కనపడగానే చప్పును వెళ్లి కౌగిలించుకునేవాడు. ఆమె హత్తుకుంటే వయసులో ఉన్నప్పుడు పురీరాలి కౌగిలింత కూడా ఆ మధురానుభూతికి సాటిరాదు. శాస్త్రి గారి తల్లి ఛాందసురాలు. నెలకి 3 రోజులు ఇంట్లోకి రాకుండా వసారా గదిలో ఉండేది. ఆ సమయంలో ఆమె అంటరానిది. శాస్త్రి గారితో దూరం నుంచే మాట్లాడేది. 3 రోజుల తర్వాత స్నానం చేసి ఇంట్లోకి వచ్చే తల్లి కోసం కాచుకుని ఉండేవాడాయన. ముట్టుకోవచ్చా అని అడిగి అవుననగానే ఆమెను అల్లుకుపోయేవాడు. ఆమె వీపు నిమురుతూ ఉంటే అదో పరవశం. అమ్మని కళ్ళతో చూస్తే ఆనందం కలగొచ్చు, కానీ తాకినప్పుడు ఆ తృప్తే వేరు. ఆ స్పర్శానుభూతినిచ్చే చర్మం సర్వేంద్రియాల్లోకి ప్రధానమైనది. గుడ్డివానికి చూపు లేని లోటును తీర్చగలిగే స్పర్శ ఓ మహత్తర శక్తి. వింటూ కాసేపు నేనే ఆయన అయిపోయాను. ఆయన చెప్పే ఉదాహరణలు నా జీవితంలో ఎన్నో. నా చిన్నప్పుడు అమ్మకి జబ్బు చేసింది. అది అంటువ్యాధిట. నన్ను దగ్గరికెళ్ళనివ్వలేదు. అమ్మని దూరాన్ని నుంచి చూడడం అసంతృప్తిగా ఉండేది. నయమయ్యాక మొదటిసారి అమ్మని ముట్టుకున్నప్పుడు ఆ అనుభూతి ఎప్పటికీ మర్చిపోలేను. పెద్దలు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే మొదటిసారి చూశాను నా భార్య విమలని. తొలి చూపులోనే ఆమె అంటే ఇష్టం ఏర్పడిపోయింది. కానీ ఒకరినొకరు తాకినప్పుడే ఆ ఇష్టానికి తగిన అనుభూతి కలిగింది. మాకు అబ్బాయి అమ్మాయి. చెంటప్పుడు పలకరిస్తే చాలు మనోహరంగా నవ్వేవారు. కానీ వాళ్ళని దగ్గరగా తీసుకుని ఎత్తుకుంటే ఆ అనుభూతి అలౌకికం. పిల్లలకి కథలు చెప్పడం నాకిష్టం. ఇంటి పెరట్లోనో డాబా మీద కూర్చున్నప్పుడు కథ వినేటప్పటి వాళ్ళ హావభావాలు నాకు సమ్మోహనం. కానీ రాత్రి భోజనాలు అయ్యాక కథ చెప్పడానికి పిల్లల్ని చెరోపక్క దగ్గరగా తీసుకున్నప్పటి స్పర్శానుభూతి మాటలకందని ఓ అద్భుతం.
స్పర్శకు సంబంధించి రామాయణంలో ఎన్నో అపూర్వ సంఘటనలున్నాయి అంటున్నారు శాస్త్రి గారు. వనవాసానికి వెళ్లేటప్పుడు వశిష్ఠ మహర్షి సీతాదేవి తలనిమిరి దీవించాడట. సీత ఆయన పాదాలంటి నమస్కరించి, తండ్రి, నీ స్పర్శతో నీ తపోబలం నన్ను ఆవహించింది. కఠోర వనవాసానికి నేనిప్పుడు సంసిద్ధురాల్ని. వనవాసమై తిరిగొచ్చాక ఇలాగే దీవించి నన్ను చక్రవర్తి ఇల్లాలు కావడానికి సంసిద్ధురాలని చెయ్యాలి అన్నదట. ఇది చెప్పి శాస్త్రిగారు మంచినీళ్ళు తాగుతూ ఉంటే, ఈ సన్నివేశం వాల్మీకి రామాయణంలో ఉన్నదంటావా అని పక్కనున్న ఆనందని అడిగాను. ఆయన ఏం చెప్పారన్నది కాదు, ఎందుకు చెప్పారన్నది ప్రధానం. విషయం వంట పట్టించడానికి ఆయన అప్పుడప్పుడు వివాదాస్పదం కాని కొత్త కథలు కల్పిస్తూ ఉంటారు అన్నాడు ఆనంద్ వెంటనే. ప్రసంగం కొనసాగుతోంది. స్పర్శ విశిష్టమైనది. కంటికి కనిపించే పుష్పం కంటే వంటికి తగిలే గాలి ఇచ్చే అనుభూతి గొప్పది. ఆ గ్రహింపే వనవాసంలో సీత సంతోషానికి కారణం. ఎందుకంటే దేవుడు మనిషికిచ్చిన గొప్ప కానుక ప్రకృతి. నగరాలు, రాజభవనాలు ప్రకృతిని ఉందా లేదా అనిపించేంత పలతని చేస్తాయి. అలాంటి చోటు నుంచి ప్రకృతి మాత ఒడి అనదగ్గ అడవిలో అడుగెట్టిందామె. ఆ స్పర్శానుభూతి మామూలుదా? ఏ అంశం తీసుకుంటే ఆ అంశాన్నే ప్రధానం చేయడం ప్రవచనకారులకు మామూలే. ఆయన సీత గురించి చెబుతూ ఉంటే నాకు సీతయ్య గుర్తుకొచ్చాడు. సీతయ్య మా పని మనిషి చంద్రమ్మ కొడుకు. మా అమ్మాయి తొలికాన్పుకు వచ్చినప్పుడు వాడికి 4 ఏళ్లు. చంద్రమ్మ వాడిని తనతో తీసుకొచ్చి పెరట్లో ఉంచేది. ఇంట్లోకొచ్చి ఆడుకోవాలని వాడికి ఉండేది. కానీ మేము రానిచ్చేవాళ్ళం కాదు. ఎందుకంటే వాడు మహా అపరిశుభ్రంగా ఉండేవాడు. అల్లరి కూడా ఎక్కువ. పెరట్లో వాడు పళ్ళ చెట్ల మీద రాళ్లు విసిరేవాడు. పూల మొక్కల పూలు కోసి నలిపేసేవాడు. పొరపాటును లోనికి రానిస్తే గోడల మీద బొగ్గుతోనో శుద్ధతోనో పిచ్చి గీతలు గీసేవాడు. వాడోసారి ఇంట్లోకొచ్చి పెరట్లోకెడితే మా ఇల్లు తుఫానొచ్చి వెళ్లిన రోడ్డులా ఉండేది. చంద్రమ్మ వాణ్ణి బాగా దెబ్బలాడేది. ఒక్కోసారి కాస్త గట్టిగానే కొట్టేది. కానీ వాడికి భయం తెలియదు. తన మీద ఆంక్షలెందుకో అర్థం కాదు. కొడుకుని ఇంటి దగ్గర వదలడం చంద్రమ్మకు కుదరదు. బడిలో వేద్దామంటే మీ వాడిని అదుపు చేయడం నా వల్ల కాదమ్మా అని టీచర్ ఒప్పుకోలేదు. వాడి వల్లనే చంద్రమ్మకి 2 ఏళ్లలో పనులు పోయాయి. మేము తీసేసేవాళ్లమే. కానీ తను పనులు బాగా చేస్తుంది, అభిమానంగా చేస్తుంది. మీరెవరైనా తిట్టో కొట్టో కాస్త భయం చెప్పండి బాబు అని మనస్ఫూర్తిగానే అనేది చంద్రమ్మ. కొట్టడం నాకిష్టం ఉండదు, కొట్టే అలవాటు నాకు లేదు. పెంకి పిల్లలు నాలాంటి వాళ్ళకి భయపడరని తెలుసు. వాణ్ణి ఎలాగో ఇంట్లో అడగట్టకుండా ఒకరికిద్దరం కాపలా కాసేవాళ్ళం. అయితే నా కూతురికి నవజాత పుట్టాక ఇక వాణ్ణి భరించలేమనే పరిస్థితి వచ్చింది. నవజాత ఈ తరంలో మొదటి ఆడపిల్లని దాన్ని చూసుకుని మేమంతా మురిసిపోతుండేవాళ్ళం. అది పుట్టగానే అల్లుడిని డెప్యుటేషన్ మీద మలేసియా పంపారు. అందుకని దానికి ఏడాది నిండేదాకా నా కూతురు ఇక్కడే ఉంది. మధ్యలో ఓసారి అల్లుడు వచ్చి తన కూతురిని చూసుకుని వెళ్ళాడు. నవజాతకి నా దగ్గర బాగా చేరిక. రోజులో కనీసం 4-5 గంటలు దాంతోనే గడిపేవాణ్ణి. రోజులు క్షణాల్లా గడిచిపోయావు. కానీ క్రమంగా సీతయ్య మాకు పెద్ద సమస్యగా మారాడు. ఇంకా మెడ నిలపలేని స్థితిలో ఉండగా నవజాతని వాడు పెద్దగా పట్టించుకోలేదు. ఎత్తుకుంటే అటు ఇటు చూడడం, పలకరిస్తే ముఖం మీద నవ్వులాంటి గీత రావడం, గొంతులోంచి ఉక్కు ఉంగా లాంటి మాటలు రావడం మొదలయ్యాక సీతయ్యకి అదంటే ఆకర్షణ మొదలైంది. దగ్గరకొచ్చి పలకరించబోయేవాడు. మేము దూరం దూరం అనేవాళ్ళం. దాన్ని ఎత్తుకోవాలని మనసు పడేవాడు. కుదరదని అదిలించేవాళ్ళం. మేమెవరైనా కాస్త ఎమరపాటిగా ఉంటే చాలు నవజాత దగ్గరికెళ్ళి చిచ్చి చిచ్చి అని ముద్దుగా పలకరించేవాడు. ఈలోగా ఎవరో ఒకరెళ్ళి వాడిని తరిమేసేవాళ్ళం. ఏడ్చేవాడు. కానీ మేమెవ్వరూ జాలిపడలేదు. వాడి నుంచి దాన్ని రక్షించడం కోసం వాడిని ఒక కంట కనిపెడుతూ ఉండేవాళ్ళం. నవజాతకి 3 నెలలప్పుడు ఓ రోజు నేను దాన్ని భుజం మీద వేసుకుని పెరట్లో తిరుగుతూ ఉంటే ఉన్నట్టుండి సీతయ్య నా ముందుకు వచ్చి పాపనెత్తుకుంటా అన్నాడు. రిక్వెస్ట్లా లేదు, ఆర్డర్లా ఉంది. కుదరదు అన్నాను. పాపకి నేనంటే ఇష్టం, నన్ను చూసి నవ్వింది అన్నాడు సీతయ్య అదో సంజాయిషీల. అదెప్పుడు నవ్వుతూనే ఉంటుంది, నిన్ను చూసి అనుకోకు అన్నాను. సీతయ్య పట్టు వదల్లేదు. పాప తనని చూసి నవ్విందని రుజువు చేస్తానన్నాడు. నాకు కాలక్షేపం కావాలి కదా. సరే నేను కుర్చీలో కూర్చుని పాపను ఊళ్ళో కూర్చోబెట్టుకున్నాను. వాడు మాకు కాస్త దూరంగా నిలబడి ఏవేవో వెక్కిలి చేష్టలు చేశాడు. పాప వాడి వంకే చూసి కిలకిలా నవ్వింది. దాని చూపులు నిండా వాడంటే ఇష్టం కనిపించింది. అలాంటి చూపులు, నవ్వులు దాని నుంచి అదే మొదటిసారి. ఎంత ముద్దొచ్చిందంటే
దాన్ని బలంగా హత్తుకున్నాను. ఆ స్పర్శ ఎంత బాగుందో! నాకే అలా ఉంటే పసివాడుకుండదు ఆకర్షణ. నేను ఎత్తుకుంటా అన్నాడు సీతయ్య. దూరాన్ని నుంచి ఆడించు, ఎత్తుకుందుకు వీల్లేదు అన్నాను. అదే మహాభాగ్యం అనుకున్నాడో ఏమో, సీతయ్య దూరాన్నించే మళ్ళీ ఏవేవో వెకిలి చేష్టలు చేశాడు. పాప కిలకిలా నవ్వింది. ఆ చేష్టలు వాడికే సాధ్యం, ఆ నవ్వులు వాటికే లభ్యం. ఇంట్లో వాళ్ళని పిలిచి ఆ సీన్ రిపీట్ చేయించాను. అంతా ఎంత మురిసిపోయారంటే రోజు దూరాన్ని నుంచి పాపను ఆడించడానికి వాడికి అనుమతి ఇచ్చారు. పేరుకు అనుమతి, కానీ అది రిక్వెస్ట్లా ఉంది. నేను పాపను ఎత్తుకుంటాను అన్నాడు సీతయ్య మళ్ళీ. ఈసారి వాడి గొంతులో కాదనమన్న ఆశ ఉంది. ఎడ్డి వెధవా, ఎప్పుడైనా స్నానం చేసిన మొహమా నీది? నువ్వెత్తుకుంటే పాపకు ఎక్కడలేని రోగాలు వస్తాయి అని కసిరింది నా భార్య. మర్నాడు చంద్రమ్మ పనికొచ్చినప్పుడు కొడుకుని ఎత్తుకుని తీసుకొచ్చింది. ఎద్దులా ఎదిగాడు, వాడిని ఎత్తుకోవడం ఏమిటే అని కసిరింది నా భార్య. మాకెద్దుగాని చంద్రమ్మకి కొడుకు ముద్దే కదా. ఏమనలేక వాడిని దింపి పనిలోకి వెళ్ళింది. అప్పటికి పాప నిద్రపోతోంది. లేవడానికి కనీసం గంట పడుతుంది. అందుకని ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నాం. ఉన్నట్టుండి చంద్రమ్మ పెద్దగా అరవడం విని అటు వెడితే కళ్ళబడ్డ దృశ్యానికి ఏడవాలో నవ్వాలో తెలియలేదు. సీతయ్య పాపనెత్తుకుని పరిగెడుతున్నాడు. చంద్రమ్మ వాడిని తరుముతోంది. నేరస్తుడు కొడుకైతే తల్లికి అందుతాడా? నేను చటుక్కుని వాడిని పట్టుకుని పాపను లాక్కుని, దీన్ని ముట్టుకోవద్దని చెప్పానా అన్నాను కోపంగా. వాడి మొహంలో భయం లేదు. ఈవేళ నీళ్ళోసుకున్నా వాసన తబ్బుతో ఒళ్ళు రుద్దుకుని శుభ్రంగా తయారయ్యా. నడిస్తే చెమటలు పడతాయని అమ్మ చంకలో కూర్చుని ఇక్కడికి వచ్చా. అందుకే పాపను ఎత్తుకున్నా అన్నాడు. తన హక్కుని కష్టపడి సాధించుకున్న భావం వాడి మొహంలో ప్రతిఫలిస్తోంది. అప్పుడు వాడిని చూస్తే రోజూ చూసే సీతయ్య కాదు, కడిగిన ముత్యంలా ఉన్నాడు. అర్థమైంది. నిన్న నా భార్య వాడిని ఎడ్డివెధవా అంది. తన ఎడ్డితనమే పాపను ఎత్తుకోవడానికి అడ్డని భ్రమపడి వాడు పాప కోసం స్నానం చేసి వచ్చాడు. నిజం చెప్పొద్దు, ఆ క్షణంలో వాడి హావభావాలే కాదు, వాడు ముద్దొచ్చాడు నాకు. నాకు తెలుసు వాడికి స్నానం అంటే చిరాకు. వాళ్ళమ్మ నీళ్లు వస్తే వెంటనే మట్టిలో దొర్లేస్తాడు. విసిగిపోయిన చంద్రమ్మ వాడిని రోజంతా అలాగే వదిలేసి రాత్రి పడుకోబోయే ముందు ఒళ్ళు కడిగేసి పడుకోబెడుతుంది. అలాంటివాడు ఓ చంటి పాపను ఎత్తుకుని ఆడించే అవకాశం కోసం స్నానం చేసి పరిశుభ్రంగా తయారయ్యాడు. ఆ రోజే కాదు, మర్నాడు వాడు శుచి అయి సుస్నాతుడై వచ్చేసరికి చంద్రమ్మతో గొప్ప ఉపాయం తెలిసింది. ఇక మీదట నీ కొడుకు నువ్వు చెప్పినట్లు విని బడికెళ్ళి బుద్ధిగా చదువుకుంటాడు అన్నాను. స్పర్శ ఎంత గొప్పది! ఓ చంటి పాపను ఎత్తుకుని ఆడించాలన్న కోరిక తీవ్రమై వాడిలో జీవితానికి అవసరమైన మంచి మార్పులు తెచ్చింది. శాస్త్రి గారు కొనసాగిస్తున్నారు. రెక్కలు తెగి నేల మీద పడి కొన ఊపిరితో ఉన్న జటాయువు శ్రీరామచంద్రుడి చేతి స్పర్శలో చెప్పలేనంత హాయిని పొంది సంతోషంగా ప్రాణాలు వదిలాడు. చనిపోయే ముందు సాక్షాత్తు భగవంతుడు హస్తస్పర్శ ఎంతో పుణ్యం చేసుకున్న వారికి కానీ లభించదు. మనిషికి దేవుడి స్పర్శ అరుదైన వరమైతే పిల్లలు దేవుడితో సమానమే కదా. నాకు మా పెదనాన్నగారి మనవరాలు లక్కమ్మ గుర్తుకొచ్చింది. అది మా అబ్బాయి కంటే ఏడాది పెద్దది. 6 ఏళ్ల వయసులో ఓసారి సెలవులకి మా ఊరు వచ్చింది. మా పిల్లలకి నేను చెప్పే కథలు, అవి చెప్పే తీరు కూడా దానికి చాలా నచ్చేవి. అప్పుడు మా అబ్బాయికి 5, అమ్మాయికి 3.5. వాళ్ళని చెరో పక్కన పడుకోబెట్టుకుని దగ్గరగా తీసుకుని కథ చెబుతూ ఉంటే నా పక్కన పడుకుందుకు తను వాళ్లతో పోటీ పడేది. తడవకి 2 మాత్రమే దగ్గరికి తీసుకోగలను కాబట్టి వంతులుగా 2 పక్కలో పడుకోబెట్టుకుంటే ఒకరు నా పొట్ట మీద కూర్చునేవారు. మొదటి తడవ పొట్ట మీద కూర్చునేదెవరో నిర్ణయించడానికి వాళ్ల మధ్య ఒప్పందం కుదరకపోతే 3 చేత పంట వేయించేవాడిని. పండిన 2 నాకు చెరో పక్క, దొంగేమో నా పొట్ట మీద. కథ మొదలెట్టగానే నా దగ్గరున్న టైమర్ అలారాన్ని 15 గంటకు సెట్ చేసేవాడిని. అలారం మోగగానే పొట్ట మీదున్న వాళ్ళు పక్కలోకి వచ్చేవారు. మిగిలిన 2లో పొట్ట మీదకి ఎవరు వెళ్లాలో నేను నిర్ణయించేవాడిని. మళ్ళీ 15 గంటకు టైమరు. ఈ టైమర్ ఏర్పాటు వాళ్ళకి ఎంతగా నచ్చిందంటే వాళ్ళ దృష్టి కథ కంటే ఎక్కువగా అలారం మీదే ఉండేది. మా అమ్మాయికైతే కథ అంత బాగా అర్థం చేసుకునే వయసు లేదేమో, అది మధ్య మధ్య రన్నింగ్ కామెంటరీ కూడా ఇచ్చేది. ఇంకా మిగిలింది 5 నిమిషాలు, 4, 3 అంటూ, నువ్వు ఆ టైమర్ తీసుకుని పెరట్లోకి వెళ్ళి ఆడుకో, మేం కథలు వింటాం అని లక్కుమ విసుక్కునేది. పొట్ట మీద కూర్చున్నప్పుడు మాత్రం దాని దృష్టి కూడా టైమర్ మీదే ఉంటే అది వేరే విషయం. ఆ తర్వాత లక్కుమ వరుసగా 2 ఏళ్లు వాళ్ళ ఇంట్లో మారాన్ చేసి మరీ మా ఊరు వచ్చేసేది.
వాళ్ళు ముగ్గురికి కథలు చెప్పడం నాకు జీవితంలో మరుపురాని మధురానుభూతుల్లో ఒకటి. ఆ తర్వాత తండ్రి ఉద్యోగరీత్యా బెంగాల్ వెళ్ళిపోయింది లకుమ. మా ఇంటికి మళ్ళీ రాలేదు. ఇప్పుడది తన పిల్లలకి కథలు చెబుతూ ఈ టైమర్ ఆట ఆడుతూ ఉండొచ్చు. నా పిల్లలకి పిల్లలు పుట్టుకొచ్చాక చరిత్ర పునరావృతమై మళ్లీ కథలు, టైమరు ఆట ఆడుకోవచ్చని ఆశపడ్డాను. కానీ నా మనవరాలు నవజాతకి ఏడాది నిండాక నా కూతురు కూడా మలేషియా వెళ్ళి అక్కడో ఏడాది ఉండి వెనక్కొచ్చింది. ఓసారి చూడ్డానికి వచ్చినా ఆదరాబాదరాగా 4 రోజులుండి వెళ్ళిపోయింది. పిల్లలతో సరదా తీరలేదు. తర్వాత వాళ్ళకి ఢిల్లీలో పోస్టింగు, సెలవులు కుదరక అత్తారింటి బాధ్యతల వల్ల సమయం కలిసిరాక 3-4 ఏళ్ల పాటు తను మా ఇంటికి రాలేదు. మధ్యలో మేమోసారి వాళ్ళని చూడ్డానికి వెళ్ళినా కొంత టైం ఢిల్లీ ఆ చుట్టుపక్కల చూడ్డానికి అయిపోయింది. ఆ పైన నవజాత స్కూల్లో కూడా చేరింది. లేచింది మొదలు పడుకునేదాకా దాని హడావిరి దానిది. ఇలా లాభం లేదే, ఈసారి సెలవులకి 2-3 వారాలు ఉండేలా మా ఇంటికి రండి. అన్నయ్యని కూడా ఆ టైంకి రమ్మంటాను. మీరిద్దరూ పాత రోజులు గుర్తు చేసుకుందరు గాని మేమిద్దరం పిల్లలతో ఆడుకుంటాం అని అమ్మాయికి చెప్పాను. నా భార్య వెంటనే కలుగు చేసుకుని, మేమిద్దరం అనకండి, పిల్లలతో ఆడుకునేది మీరే, నాకైతే మీ అందరికీ వండి వార్చాల్సిన బాధ్యత ఒకటి ఉందిగా అంది. అలా అన్నప్పుడు ఆమె మొహంలో కోపం లేదు, ఆ రోజు కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నట్లుంది. ఏమైతేనే చెట్టు చివరకు నా కోరిక ఫలించింది. సెలవులకి మా వాళ్ళు వచ్చారు. నా పెద్దమానోడు సుధీర్కి నవజాతలాగే 6 ఏళ్లు, రెండోవాడు జయంతికి 4 ఏళ్లు. సాయంత్రం 6ంటికి ముగ్గురిని సమావేశపరిచి టైమర్ ఆట గురించి చెప్పి రూల్స్ వివరించాను. అది వింటూనే నవజాత, పంటలక్కర్లేదు, నేనే పర్మనెంట్ దొంగని అంది. అలా అయితే ఇది టైమర్ ఆట అవదు, ఉత్తినే కథలు చెప్పుకోవడమే అవుతుంది, కాబట్టి పంట వేయాల్సిందే అని నొక్కించాను. నో తాతయ్య, అర్థం చేసుకో, నాకు ఫ్లర్టింగ్ నచ్చదు అంది నవజాత టక్కున. చెళ్ళు మంది నాకు. ఫ్లర్టింగ్ అంటే అసభ్యంగా ప్రవర్తించడం. ఆ పదానికి స్పెల్లింగ్ కూడా తెలియకూడని 6 ఏళ్ల పసిపాప ఆ పదాన్ని అర్థవంతంగా వాడింది. జీవితంలోని అన్ని దశల్లోనూ ఆడదాన్ని గౌరవించడంలో ఆదర్శ పురుషుడనని నేనెరిగిన మహిళా లోకంలో పేరు తెచ్చుకున్న నా మీద ఆ పసిపాప ఫ్లర్టింగ్ ఉద్దేశాన్ని ఆరోపించింది. ఎందుకిలా జరిగింది? నా ప్రవర్తనలో ఏ లోపం ఉంది? నవజాత అన్న మాట కూతురికి చెప్పుకోలేనిది. నా భార్యకి చెప్పుకున్నాను. ఆమె మాత్రం ఏం చేస్తుంది? ఓదార్చి ఊరుకుంది. కృంగిపోయాను. ఆ కృంగుబాటే నన్ను ఆచంట అప్పల నరసింహశాస్త్రి గారి ప్రసంగానికి రప్పించింది. శాస్త్రి గారు కొనసాగిస్తున్నారు. సీతాదేవి మళ్లీ అయోధ్యలో అడిగెట్టింది. సీతారామలక్ష్మణులను ఆహ్వానించడానికి వచ్చిన ప్రముఖుల్లో వశిష్ఠుల వారు ఉన్నారు. వనవాసానికి ముందు ఏమడిగావో గుర్తుందిగా? తిరిగి వచ్చాక చక్రవర్తి ఇల్లాలుగా నీ బాధ్యతలను స్వీకరించడానికి సంసిద్ధమయ్యేలా దీవించమన్నావు. ఇప్పుడు నిన్ను దీవించడానికి వచ్చాను అంటూ ఆమె తల నిబరడానికి చేయి చాచాడు. ఆ బ్రహ్మర్షిని చూడగానే సీతాదేవికి ఋషివేషధారి రావణుడు స్ఫురించాడు. ఆమె చప్పున ఒక్కడుగు వెనక్కి వేసి, స్వామి, పతివ్రతను పరపురుషుడు తాకవచ్చా అంది. శాస్త్రి గారు సన్నివేశాన్ని వివరిస్తున్నాడు. కానీ నాకింకేమీ వినపడ్డం లేదు. అనుబంధం దివ్యమైనది కావచ్చు, ఆత్మీయం కావచ్చు. అది స్పర్శని పునీతం చేస్తుంది. ఆ స్పర్శ చర్మంతో ముడిపడితే సర్వేంద్రియాణం చర్మం ప్రధానం అన్న మాట చర్మగీతిగా మహత్తరం అవుతుంది. కానీ చర్మాన్ని చర్మంగానే చూసేవారు చర్మం కోసమే చర్మాన్ని స్పర్శించాలనుకుంటే అప్పుడు సర్వేంద్రియాణం చర్మం ప్రధానం ఏ సంస్కృతికైనా చరమగీతి అవుతుంది. శాస్త్రి గారు ఏం చెప్పారో నేను వినలేదు. నవజాత సంస్కృతి చర్మగీతి నుంచి చరమగీతికి చేరకుండా ఎలా ఆపాలా అని ఆలోచిస్తున్నాను. కథామంజరి మీరింతవరకు చరమగీతి కథ విన్నారు. కలం వసుంధర, గళం పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు.